జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందూ సమాజాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి మన దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, అలాగే హిందూ సమాజాన్ని వ్యతిరేకించే వాళ్ళు పనిగట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి ఒక దారుణమైన సంఘటన అయితే ఒకటి జరిగింది. అందుకు సంబంధించిన వార్తను మేము ముందుకు తీసుకొచ్చా. ఈ వార్తను తెలుసుకోవడంతో పాటు దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరికి తెలియజేయండి, షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అనేది రావాలా, అవేర్నెస్ పెరగాల. అప్పుడే ఒకవేళ ఎవరైనా ఏదైనా కూడా ఈ పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, ఏది తంటాలు పెట్టేవాళ్ళు ఇటోళ్ళు అంతా కూడా దానికి ఏదో వీళ్ళేదో ఉద్రేకం వచ్చినట్టు, పూనకాలు వచ్చినట్టు ఏదేదో చెప్పుడు మాట్లాడకుండా కొంచెం ఆలోచన చేసి ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉండాలి. ఇంకా అసలు విషయానికి వస్తా. ఈ మధ్య కాలంలో హిందువుల నుండి దళిత సోదరులను వేరు చేసే కుట్రలు అయితే పెద్ద ఎత్తున అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి అనేది నమ్మశక్యం కాని విషయం. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈ దేశంలో జరుగుతుంది కాదు, కావాలనే కుట్రపూరితంగా భారతదేశాన్ని దెబ్బతీయాలా, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి ఈ కుట్ర అనేది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది కాదు. ఇది దళిత సోదరులను హిందువులకు దూరం చేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది ఒక వర్గం వారి ఎత్తుగడ. ఇందుకోసం ఏంటంటే వాళ్ళ చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఇందుకోసం దళిత సోదరులు అలాగే హిందువులకు మధ్య విభేదాలు సృష్టించడానికి ఆ వర్గం వారు విఫలయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే దళిత సోదరులు అంటున్నావు, మళ్ళా హిందువులు అంటున్నావు అంటాయి. అందరూ హిందువులే, కానీ హిందువుల్లో ఉన్న ఒక వర్గమైనటువంటి, ఒక కులమైనటువంటి దళిత సోదరులను హిందూ సమాజాన్ని నుంచి వాళ్ళని విడదీసే ప్రయత్నం, దానికి ఎంతమంది ఎన్ని శక్తులు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాయో ఈ న్యూస్ విన్నాక మీకే అర్థమవుతుంది. ఈ ఆలోచనను పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI అమలు చేస్తుందనేది బహిరంగ రహస్యం. ఇది చూడండి, ఎక్కడ భారతదేశం, ఎక్కడ హిందువులు, ఎక్కడ హిందువుల్లో ఉన్నటువంటి కులాలు, వీళ్లలో చీలికలు తేవాలని చెప్పేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ISI కుట్రలు చేయడం ఏంది. ISI ఏంటంటే అది పనిగా తీవ్రవాదులను తయారు చేసి మన దేశాన్ని నాశనం చేయడానికి పంపిస్తూ ఉంటుంది. అదే ISI మన మధ్యలో గొడవలు సృష్టించి మన మధ్యలో చిలికలు తేవాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు అలాంటి కుట్ర ఇంకొకటి అయితే బయటపడింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వాడి పేరు షాన్ ఈ ఆలం. వీడు ఒక ముస్లిం. అయితే సోషల్ మీడియాలో వీడు తన పేరు మార్చుకొని తాను ఒక దళితుడిని చెప్పుకుంటా సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెట్టసాగినాడు. చూడండి, ఇదే ఊరికే కాదు, ఇది కూడా కుట్రలో భాగం. ఇంకా అసలు విషయం ముందుకెళ్తా. దళితుల అభ్యున్నతికి తాను కృషి చేస్తా ఉన్నానని అందరినీ నమ్మించినాడు. అందరూ కూడా ఈ షాన్ ఈ ఆలంను నిజంగానే దళితుడు అని చెప్పి నమ్మినారు. ఇక వీడేం చేశాడంటే హిందువులు వచ్చి దళితులను చిన్నచూపు చూస్తున్నారని, అలాగే హిందువుల ఆగడాలకు అంతు లేకుండా పోతుందని చెప్పి చెబుతే వీడు పెద్ద ఎత్తున అయితే ఈ రెచ్చగొట్టే పోస్టులన్నీ పెట్టడం ప్రారంభించినాడు సోషల్ మీడియాలో. అది నిజం అనుకుని పెద్ద సంఖ్యలో దళిత సోదరులు ఈ షాన్ ఈ ఆలంగాడికి మద్దతునివ్వడం ప్రారంభించినారు. అమాయకత్వం, ఏం చేస్తాము, ఏం చేయాలా ఇలాంటి వాళ్ళను ఏం చూడండి. ఇక వీడు తన వికృత రూపాన్ని అయితే ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అయోధ్యలో దళితులపై హిందువులు దాడులు చేస్తున్నారని చెప్పి, అలాగే అయోధ్య రామమందిరంలోకి వెళ్ళే భక్తులను వాళ్ళ కులాలను కనుక్కొని దళితులను అయోధ్య రామమందిరంలోకి ప్రవేశం కల్పించడం లేదని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాడు. నిజంగా ఓడి చెప్తే, అలాంటి అశుద్ధం తినే ముండాకుడుకులు చెప్తే ఎట్ట నమ్ముతారు మనోళ్ళు? అయితే మాత్రం మనోళ్ళకైనా కొంచెం అయినా ఆలోచన ఉండాలి కదా. కులంతో సంబంధం లేకుండా హిందూ సమాజాన్ని అందరూ కూడా, ఒక్కరిని వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరైనా కూడా రామ మందిరానికి పోతే ప్రతి ఒక్కరికి సమానంగా అక్కడ బాలరామయ్య దర్శనం జరుగుతుంది. ఎంతమంది పోలా? ఈ వీడియో చూసేవాళ్ళు ఎంతోమంది పోయి ఉంటారు. దళిత సోదరులు, ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇప్పటి వరకు బాలరాముడిని దర్శనం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. కావాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని అడిగి కనుక్కోవచ్చు, ఎవరైనా వెళ్ళారా, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయని. అలా కాకుండా ఎవడో గొట్టంగా చెప్పిన మాటలు మనోళ్ళు ఎట్ట నమ్ముతారయ్యా? నమ్మితే ఎట్టుంటుంది అంటే ఇది ఎట్టుంటుంది చూడండి. అయితే వీడి మాటలు నమ్మిన దళితులు అది నిజమే అనుకొని అందరూ కూడా ఆ పోస్ట్ని అయితే షేర్ చేయడం ప్రారంభించారు. ఇంతకంటే అమాయకత్వం ఏమైనా ఉంటుందా? చివరికి ఆ విషయం ఏంటంటే అటు తిరిగి ఉత్తరప్రదేశ్ పోలీసు వాళ్ళకైతే పోయింది. అంతే, ఇంకా వీడిని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు 2 తేలిచ్చారు. వీడు ఏం చేస్తూ ఉంటాడయ్యా అంటే, చెన్నైలో ఒక బార్బర్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు వీడు. పోలీసు వాళ్ళు వీడి ఇంటికి పోయేటప్పటికి డోర్లు క్లోజ్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఇంట్లో నుంచే వీడు రెచ్చగొట్టే మాట్లాడుతున్నాడు. మొత్తానికైతే తలుపులు పగలదన్ని ఎరగదన్ని వాడిని బయటకి ఏడ్చుకొచ్చి వీడిని అరెస్ట్ చేసి 2 అయితే తగిలిచ్చారు. అంతే. ఇక ఈ షాన్ ఆలం ఏంటంటే అన్ని విషయాల్లో బయటికి చెప్పినాడు. తాను దళితుడిని కాదని, తాను ఒక ముస్లింలని, తాను కావాలని ఈ పనులు చేస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళకైతే పోసుకొచ్చినట్టు చెప్పేసినాడు. అంతేకాకుండా వీడితో పాటు వీడి లాంటి ఫేక్ ముఠా కూడా ఉన్నట్టు యూపీ పోలీసులు అయితే గుర్తించినారు. అంటే వీడు ఒక్కడే కాదు, ఇట్టటి వాళ్ళు ఇంకా దండిగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ ఫేక్ రాకెట్ను ఛేదించే పనిలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే బిజీగా ఉన్నారు. ఇంకా చూడండి ఇంకెట్లుందో. ఎవడవాడు ఎక్కడుండేవాడు, వాడు చేసిన పని ఏంది, వాడు పేరు మార్చుకోవడం ఏంది, హిందువుల మధ్య తగాదాలు సృష్టించడం ఏంది, దళితులు అని చెప్పడము, లేకపోతే అగ్రకులాలు అనడం, ఎంత మాట్లాడడం ఏంది, హిందువులు అనడం ఏంది, వాడెవడో వాడికి ఏం సంబంధం, వీడు కాదు ఏకంగా దీన్ని రన్ చేస్తుంది వచ్చి పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తాన్లో కూర్చొని రన్ చేస్తుంది. ఇలాంటి పనికిమాలిన మూర్ఖుల ద్వారా నిజంగా చెప్పాలంటే నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. నేను అదేంటయ్యా అంటే, ఆవేశంలో కొన్ని మాటలు నేను మాట్లాడుతున్నా, వాడు వీడు ముండా అది ఇదని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతున్నా. నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఉన్నట్లు మాట్లాడితే వినేవాళ్ళకు చెవుల్లోంచి రక్తం వచ్చేది. కానీ ఇదిగో యూట్యూబ్ కంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఒకటి. రెండోది ఏంటంటే, మన వీడియోలు చూసేవాళ్ళు కూడా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒక సంస్కారంతో ఆవేశం రగిలిపోయేంత ఆవేశం వచ్చినా కూడా దాన్ని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. కొంతమంది వస్తున్నారు, కొంతమంది వచ్చి నువ్వు అట్లా ఎట్లా మాట్లాడతావు, వాడు వీడు అనేట్టు అంటావు, పద్ధతిలో మాట్లాడాలా, కొంచెం హద్దుల్లో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమన్నా నేను ఇంతకు మించి మాట్లాడలే, కానీ ఇది కూడా మళ్ళా కొంతమందిని ఇబ్బంది పెట్టినట్టయితే అది మీలో రక్తం ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ మీలో భారతీయ రక్తం ఉందో లేదో నాకు తెలియదు, మీలో హిందువుల రక్తం ఉందో లేదో నాకు తెలియదు. నేనైతే నిజంగా భారతీయుడినే, స్వచ్ఛమైన హిందువునే. కాబట్టి నాకు ఆవేశం వస్తుంది. నిజమైన భారతీయులకు, హిందువులకు ప్రతి ఒక్కరికి కూడా ఆవేశం వస్తుంది. ఆవేశం రావడంలో దాంట్లో తప్పు కూడా ఏం లేదు. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా, ఈ దేశానికి వ్యతిరేకంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు, ఎన్ని దారుణాలు, ఎన్ని కుతంత్రాలు ఎన్ని జరుగుతున్నాయో తలుచుకుంటే అస్సలు మెదడైతే పనిచేయట్లా, నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి. అసలు భవిష్యత్తు అనేది ఎన్ని నాళ్ళు సాగుతుంది. వీళ్ళేమో ముద్దు నిద్రపోతారు. వీళ్ళకంటే కుంభకర్ణుడన్నా మేలే, కుంభకర్ణుడైనా లేచినాడు, వీళ్ళు లేచేటట్లేరు. ఎంత చెప్పినా కూడా వీళ్ళలో మార్పు రావడంలే. ఏం చేయాలి ఈ మాదిరిగా? ఇది వీళ్ళేమో ఇట్లా మాట్లాడితే ఇట్లుంది పరిస్థితి. ఒకటి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిలో కూడా చలనం రావాలా, ప్రతి ఒక్కరిలో కూడా నేను భారతీయుడిని, నేను హిందువుని అని చెప్పేసి వాళ్ళకై వాళ్ళే తెలుసుకోవాలా. మన బాధ్యత ఏంది, ఈ ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా, మన దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలా, మనం ఎవరికి సపోర్ట్ చేయాలా, ఎవరిని తన్ని తగలేయాలా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా కట్టుబడి కలిసి ముందుకెళ్ళాలా. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి ఇలాంటి దారుణాలు, ఇట్లాంటి కుట్రలు ఇదిగో ఈ విధంగా జరుగుతున్నాయి హిందూ సమాజం మీద, ఇంతమంది పొరంబోక ముండా కొడుకులు, ఇట్లాంటి వాళ్ళు, అశుద్ధం తిన్నోళ్ళు, వాళ్ళంతా కూడా మన మీద కుట్రలు పొందుతూ ఉన్నారు మనల్ని విడగొట్టడానికి. సో మనం కలిసికట్టుగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి కనీసం మీలో ఒక్కరికైనా కూడా, ఒక్క గ్రూప్లో అయినా కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి ప్లీజ్. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ దండం పెడతా, దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ న్యూసే. కాబట్టి ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ పొందడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.